ఓకే, మహాసముద్రాలకు సంబంధించి మనం ఏమేమి రకాలు ఉన్నాయి, ఆ సముద్రాల పేర్లు ఏంటి, వాటిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది మనం చూడాల్సింది. ఇది టాపిక్ 2. దీని ఒకసారి మనం చూద్దాం. మహాసముద్రాలు రకాలు మీకు తెలిస్తే మాత్రం ఆ మహాసముద్రాల పేర్లు కామెంట్లు పెట్టండి ఒకసారి. ఓకేనా? మహాసముద్రాలకు సంబంధించినటువంటి పేర్లని పెట్టేసేయండి. రైట్, ఒకసారి చూడండి. మొత్తం మీద అనుకున్నటువంటి మహాసముద్రాలు, ఓషన్స్, వీటిని మనం మహాసముద్రాలు అనేసి అంటాం. ఈ మహాసముద్రాలు మొత్తం మనకి ఎన్ని కనిపిస్తున్నాయి అది మనం చూడాల్సింది. మహాసముద్రాల్లో మనం పెద్ద నుంచి చిన్నకి రాద్దాం. ఫస్ట్ పసిఫిక్ అనేసి అంటాం. పసిఫిక్ మహాసముద్రం ఇక్కడ చూసుకుంటూ వస్తారు, మీకు కనిపిస్తుంది. ఇగో ఇది, ఇటు కూడా, ఇదంతా కూడా, ఇక్కడ నుంచి ఇదంతా. ఓకేనా? ఇదంతా మనకి ఏంటంటే పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఏమంటుంది దీన్ని? పసిఫిక్ అనేటువంటిది. సెకండ్ వన్, దీంట్లో రెండో అతి పెద్దది ఏంటంటే అట్లాంటిక్. ఇది రెండవ అతి పెద్దది అయినటువంటిది. అట్లాంటిక్ అనేసి అంటాం. ఎక్కడుంది ఇది? ఎక్కడ చూసుకోండి, దిస్ ఏరియా. ఇట్లా మనం తీసుకుంటే ఇదంతా ఉంది కదా, ఇది, దీన్ని అట్లాంటిక్ అనేసి అంటాం. థర్డ్ వన్, మూడోది ఏంటి అంటే ఇది హిందూ మహాసముద్రం. దీన్ని మనం ఇండియన్ ఓషన్ అనేసి అంటాం. ఇండియన్ ఓషన్. ఇక్కడ చూసుకోండి, మీకు ఇండియన్ ఓషన్ కనిపిస్తుంది. ఇదంతా ఇండియన్ ఓషన్, ఇదంతా ఇండియన్ ఓషన్. ఆఫ్టర్ దట్ ఫోర్త్ వన్, అంటార్కిటిక్ అనేటువంటిది కనిపిస్తుంది. అనేటువంటి ఓషన్. నెక్స్ట్ వన్ ఆర్కిటిక్ అనేటువంటి ఓషన్. చూసుకోండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఇది అంటార్కిటికా అనేటువంటిది, ఇదేమో ఆర్కిటిక్ అనేటువంటిది. ఇవి మనకున్నటువంటి మొత్తం మీద 5 ఓషన్స్. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటిక్ అనేటువంటిది మహాసముద్రం మాత్రమే. ఈ అంటార్కిటికా అనేటువంటిది సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఖండం అని చెప్పుకుంటాం. ఖండం, అదొక ఖండం. సాధారణంగా మనం మాట్లాడుకునేటువంటి ఖండాలు తెలుసు కదా ఏమేమి ఉంటాయి అనేది. ఈ యొక్క ఖండాలలో భాగంగా ఇది ఒకటి అనమాట. ఇది ఒక ఖండంగా మనం చెప్పుకుంటాం, ఒక మహాసముద్రంగా కూడా మనం చెప్పుకుంటాం. ఖండంగా చెప్పుకుంటాం, మహాసముద్రంగా చెప్పుకుంటాం. ఇగో ఫస్ట్ వన్, ఇది ఏషియన్ కాంటినెంట్. ఖండం అంటే కాంటినెంట్. ఇది మొదటిది ఏషియన్ కాంటినెంట్. తర్వాత వచ్చేసి ఇగో ఆఫ్రికా కాంటినెంట్. నెక్స్ట్ నార్త్ యుఎస్ఏ కాంటినెంట్, సౌత్ యుఎస్ఏ కాంటినెంట్. మొత్తం మీద ఎన్ని వచ్చినాయి? 1 2 3 4. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ఆస్ట్రేలియా కాంటినెంట్. తెలుసు కదా, ఆస్ట్రేలియా అనేటువంటి కాంటినెంట్ మనకు కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి అంటార్కిటికా అనేటువంటి కాంటినెంట్. ఇట్లా మనకి ఏందనేసి అంటే కాంటినెంట్లలో ఒక కాంటినెంట్ ఏంటి అనేసి అంటే అంటార్కిటికా అని మనం చెప్తాం. అదేవిధంగా మహాసముద్రాలలో ఒక మహాసముద్రం ఏంటి అంటే అంటార్కిటికా అనేది మహాసముద్రంగా పిలువబడుతుంది, ఒక ఖండంగా కూడా పిలువబడుతుంది. ఇది మనం గమనించాలి. ఇట్లా మనకి ఏంటనేసి అంటే దీంట్లో ఉన్నటువంటి వేరియేషన్ గమనించాలి. ఇవి మనకు ఉన్నటువంటి మహాసముద్రాలు. ఇప్పుడు చెప్పండి, మహాసముద్రాలలో అతి పెద్దది ఏంటి అనేసి అంటే పసిఫిక్ అనేసి అంటాం. ఈ పసిఫిక్ అనేటువంటిది మనం ఎలా చూడొచ్చు? పసిఫిక్ అనే దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇదంతా పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. ఫస్ట్, పసిఫిక్ అనేటువంటిది ఏ షేప్ లో ఉంటుంది అనేసి అంటే డెల్టా షేప్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డెల్టా. ఈ డెల్టా అనేటువంటి షేప్ లో మనకు కనిపించేటువంటి సముద్రం ఏంటంటే పసిఫిక్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇటువైపు నుంచి ఇటు తీసుకుంటే ఇటు పక్క, ఇట్లా మనకి ఒక డెల్టా షేప్ వచ్చిందా లేదా? ఇక్కడ చూసుకోండి, ఇటు పక్క నుంచి మనం తీసుకుంటే ఇటువైపు నుంచి తీసుకుంటే ఇటు డెల్టా షేప్ లో కనిపిస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డెల్టా షేప్ లో కనిపిస్తుంది. పసిఫిక్ మహాసముద్రం డెల్టా షేప్ లో కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు కనిపించే ఆకారం డెల్టా. ఇది మొత్తం తీసేద్దాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ మనం చూద్దాం. రైట్, ఏ షేప్ లో కనిపిస్తుంది పసిఫిక్ అనేసి అంటే డెల్టా షేప్ లో కనిపిస్తుంది మనకి.
మరి అట్లాంటిక్ అనేది ఏ షేప్ లో కనిపిస్తుంది? ఒకసారి దీన్ని మంచిగా గమనించండి. ఇటు నుంచి ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా తీసుకుని, అంటే మనకి ఎలా ఉంది? ఇది ఎస్ ఆకారంలో ఉందా లేదా? ఇలా మీరు తీసుకుంటే చూడండి, ఎస్ ఆకారం లాగా కొంచెం కనిపిస్తుంది మనకి. ఇది ఎస్ ఆకారంలో ఉండేటువంటిది. అట్లాంటిక్ అనేసి అంటే ఏంటంటే ఎస్ ఆకారంలో ఉన్నటువంటి మహాసముద్రం. అయితే ఇది ఎస్ ఆకారంలో ఉండి దానికి పేరు వచ్చిందంటే రాలే. మరి ఇందులో మనకి లోతైనటువంటి ఒక ట్రెంచ్ కనిపిస్తుంది. ఆ ట్రెంచ్ యొక్క ప్రభావం వల్ల మనకి ఏమవుతుందంటే ఎస్ ఆకారంలో తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ఇండియన్ ఓషన్. ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే షేప్ ఎం షేప్ లో కనిపిస్తుంది. ఇది ఎలా ఉందంటే మనకి ఎం. అదేంటి సార్ అనేసి అంటే ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఎలా ఉంది మీకు? ఎలా అనిపిస్తుంది? ఎం లాగా అనిపిస్తుందా లేదా? అట్లా మనకి ఎం షేప్ లో కనిపించేటువంటిది ఏంటి అనేసి అంటే ఇది మనకి ఇండియన్ ఓషన్ అనేసి అంటాం. ఇక అంటార్కిటిక్ అండ్ ఆర్కిటిక్. అంటార్కిటిక్ నో షేప్ అనేది అయితే ఇవ్వబడలేదు. ఆర్కిటిక్ మాత్రం ఓ షేప్ లో కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, షేప్ ఓ, షేప్ ఎస్, షేప్ ఎం అండ్ డెల్టా షేప్. ఇలా మొత్తం మీద ఇవి కనిపిస్తున్నాయి. దీనికైతే నో షేప్ అనేది ఉందంటే లేదు, నో షేప్ అనేసి అంటాం. ఇలా మనకి దీనికైతే షేప్ అనేది లేదు, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇలా మనకి షేపులు కనిపిస్తాయి. ఇక ఇందులో ఇదే పెద్దది, రెండోది, మూడోది, నాలుగోది, ఐదోది. అత్యంత చిన్నది ఏంటంటే ఆర్కిటిక్. ఏంటంటే ఇది ఆర్కిటిక్ అనేటువంటిది చిన్నది. ఇలా మొత్తం మీద ఐదిట్లలో వీటికి ఉన్నటువంటి ప్రత్యేకతలను ఇంకా మనం చూస్తే, ఇది అత్యంత పెద్దది. ఏమంటుంది అనేసి అంటే పెద్దది, బిగ్గెస్ట్, పెద్దది అనేసి అంటాం. ఇది బిగ్, అత్యంత పెద్దది ఇది. సెకండ్ వన్, ఇది విశాలం పరంగా పెద్దగా ఉండడమే కాకుండా రెండోది వచ్చేసి ఇందులో మనకి అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటి అనేసి అంటే పసిఫిక్ ఓషన్. రెండోది లోతైన మహాసముద్రం, డీపెస్ట్ అనేసి అంటాం. డీప్, హైయెస్ట్ వోల్కనోస్ అండ్ డీపెస్ట్ అండ్ బిగ్గెస్ట్. అతి పెద్దది ఇదే, లోతైనది ఇదే, ఎక్కువ అగ్ని పర్వతాలు కలిగింది ఇదే. ఈ అగ్ని పర్వతాలని రింగ్ ఆఫ్ ఫైర్ అనేసి అంటాం. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అది, రింగ్ ఆఫ్ ఫైర్ అనేసి అంటాం. రింగ్ ఆఫ్ ఫైర్ అని దేనిని పిలుస్తాం అనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్ని వలయాలను పిలుస్తాం. అది ఏ సముద్రంలో కలదు అనేసి అన్నాడు, పసిఫిక్ ఓషన్ లో కలదు. అది ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్, అది మీరు గమనించాల్సింది. అత్యంత పెద్దది అదే, లోతైనది అదే, తర్వాత వచ్చేసి అత్యంత ఎక్కువగా అగ్నిపర్వతాలు కలిగినటువంటి మహాసముద్రం ఏంటంటే ఇదే. ఇక సెకండ్ వన్, దీనినే మనం ప్రశాంత మహాసముద్రం అనేసి అంటాం. అది కూడా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్. ఇది ఏమంటామంటే దీన్ని ప్రశాంత మహాసముద్రం లేదా సముద్రం, మహాసముద్రం లేదా సముద్రం అని దేనికి పేరు అంటే అది కూడా దీనికి పేరు. ఇవి పసిఫిక్ ఓషన్ కు ఉన్నటువంటి పేర్లు. నెక్స్ట్ అట్లాంటిక్ అనేది దానికి